మమ్మీకి, మా డ్యాడీకి ఇంకా ఏంటంటే ఇంక లైఫ్ లాంగ్ ఇంక అంతే. ఆళ్ళు చనిపోయే వరకు. నాకున్న ఒక్కగానొక్క బలం ఆడే. నా స్ట్రెంత్ అంతా ఆడే. ఆడే లేడు. అదే నేను కోరుకునేది ఏంటంటే, మొత్తం అంతా మార్చాలి. సిస్టమే మారిపోవాలి మొత్తం అసల. మొత్తం అంతా లేజీ, మొత్తం నెగ్లిజెన్స్‌గా ఉంది మొత్తం అంతా కూడా. టూరిస్ట్ అనేవాడు దేవుడిలాగా చూసుకోవాలి టూరిస్ట్‌ని. ఎందుకంటే వాళ్ళు బతికేది ఆళ్ళ మీద కాబట్టి. అలాంటి టూరిస్ట్‌నే మీరిలా చంపేసి, ఎటువంటి రెస్పాన్స్ లేకుండా సెల్యూట్‌లు కొట్టడం, వీడియో తీస్తుంటే నువ్వు నచ్చింది చేసుకో అన్న టైప్‌లో మాట్లాడడం. ఇవన్నీ, వాళ్ళ మీద ఇవన్నీ, సివియర్ యాక్షన్ ఇవన్నీ వాళ్ళ తీసుకోవాలి. మీద మాత్రం చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఈ గవర్నమెంట్ ద్వారా మీరు అదే గవర్నమెంట్‌ని అటాక్ చెప్తున్నా. చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ గవర్నమెంట్‌తో దీన్ని ఇది ఇక్కడితో వదిలేసామంటే ఇక్కడితో ఆగదిది. వాళ్ళు ఎలా ఉంటదంటే, చేసారులే అయ్యిందిలే. నిన్న ఇది వేరే కామన్ ఆళ్ళకి కామన్ థింగ్ అయిపోతది. అలా అవ్వకూడదు. ఎలా ఒక టూరిస్ట్ మీద టూరిస్ట్ అనేవాడు వచ్చాడంటే ఎంజాయ్ చేస్తాడు. అది ఏమన్నా అన్నా సరే వాళ్ళేంటంటే టూరిజం మీద బేస్ అయినప్పుడు వాళ్ళు తగ్గుండాలి. మనం ఏమన్నా అన్నా సరే మనము ఉండాలి. అంటే అంతేగాని బ్రూటల్‌గా అటాక్ చేసేసి, కొట్టేసి, చంపేసి మీరేం చేయలేరులే అన్న టైప్‌లో తయారయిందక్కడ సిస్టమ్ అంతా కూడా. ఆళ్ళంతా జనమంతా అలాగే తయారయ్యారు అక్కడంతా కూడా. ఆ రెస్టారెంట్‌ల ఓనర్‌లయినా ఎవరైనా సరే మొత్తం అట్లాగే ఉంటది. గోవా అంటేనే క్రైమ్ ఇప్పుడు. క్రైమ్ బాగా పెరిగిపోయింది గోవాలో. సో, ఆ క్రైమ్ అంతా తగ్గించాలి. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి ఇలాంటోళ్ళ మీద. అంతా మాఫియా. మొత్తం అంతా మాఫియానే అదంతా కూడా. గవర్నమెంట్ టూరిజం మీద బేస్ అయిన స్టేట్ అనేది ఒకడెళ్ళాడంటే ఆడి ద్వారా ఒక 10 మంది, 20 మంది వచ్చేలా ఉండాలి గానీ, వాడు ఈడొచ్చి గోవా ఎళ్లి ఇంటికెళ్ళిన తర్వాత "అరే! వద్దురా బాబు గోవా ఎళ్ళొద్దు" అన్న రేంజ్‌కొచ్చేసిందది. ఆ గోవా ఆ సిస్టమ్ అంతా కూడా ఆ కైండ్ ఆఫ్ దీనికి రీచ్ అయిపోయింది. సో, ఇదంతా మారాలి. ఆ సిస్టమ్ అంతా మారిపోవాలి. చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేది పెట్టాలి. ఇంక యాక్షన్ అనేది ఇంకా ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడికక్కడ రెస్క్యూ టీమ్‌లు అవి ఇలా ఇలా అకేషనల్‌గా ఉన్నప్పుడు న్యూ ఇయర్‌లకి ఆటికి ఈటికి ఉన్నప్పుడు ఇంకా ఎక్కువుండాలి. ఇప్పుడు ప్రొటెక్షన్. నార్మల్ టైమ్‌లో ఎప్పుడు టూరిస్టులు ఎళ్తూనే ఉంటారు. సో, ఈ న్యూ ఇయర్ అనేసరికి ఇంకెక్కువుంటది. రష్ అనేది ఇంకా ఎక్కువుంటది. ఇప్పుడు మనకి నార్మల్ టైమ్‌లో రూ. 1000 ఉన్న రూము నువ్వు 3000 పెట్టి అమ్ముతున్నావు గోవాలో. దేనికి రష్ ఎక్కువుంటది కాబట్టి డిమాండ్ ఎక్కువుంటది కాబట్టి క్యాష్ చేసుకుందాం అని చెప్పి ఆళ్ళు చేస్తున్నారు. సో, ఏంటంటే అలాంటప్పుడు అంత హెవీ రష్ వస్తదని తెలిసినప్పుడు ఎక్కడికక్కడ అంబులెన్స్‌లు ఉండొద్దా? ఎక్కడికక్కడ పోలీసులు ఉండొద్దా? రెస్పాండ్ అవ్వద్దా? ఫోను చేస్తే రెస్పాండ్ అవ్వాలి. వెంటనే రావాలి. ఇయన్నీ చేయాలి కదా! ఇయన్నీ ఏం చేస్తుంది మరి గవర్నమెంట్? ఏం చేయకుండా ఆహ్, ఆ 30 నిమిషాలు నాకు 30 నిమిషాల్లో గవర్నమెంట్ నుంచి ఆ పోలీసులు గాని, అంబులెన్స్ గాని ఏదన్నా ఇంత రెస్పాన్స్ వచ్చున్నా ఆడు బతికేవాడు. ఆడు చనిపోవడానికి ఒక 30 మినిట్సే మాకు. ఆ డెడ్‌లైన్ 30 మినిట్స్‌లో మాకంతా జరిగిపోయింది. ఆ 30 మినిట్స్ మాకెక్కడ అంబులెన్స్ నుంచి రెస్పాండ్ అవ్వలేదు. పోలీసులు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అయ్యుంటే బతికేవాడు ఇమ్మీడియేట్‌గా వచ్చుంటే. దగ్గరలో పోలీస్ స్టేషన్ కూడా దగ్గరలోనే. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే ఏమీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఆ క్యాబోడిని ఎవరినో అడుక్కొని ఆ క్యాబ్‌లో తీసుకెళ్ళేసరికి హాఫ్ అన్ అవర్ ముందు తీసుకొచ్చుంటే బతికేవాడు. మేమేం చేయలేం అని చెప్పి అన్నారు. వెంటనే రెస్పాండ్ అయ్యుంటే బతికేవాడు కదా ఆడు.